హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చక్కరిష్ట యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం నోరూరించి ఎమ్మి మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసుకుందామండి. ముందుగా మేము మార్కెట్కి వెళ్ళి 6 కేజీల మామిడికాయలు తెచ్చుకున్నామండి. 6 కేజీల మామిడికాయలను ఒక పెద్ద సర్వలో నీళ్ళున్న దాంట్లో కొంచెం సేపు డిప్ చేసేసి తర్వాత మంచి బట్ట తీసుకొని అవన్నీ నీట్గా తుడిచేసి చివర్లు కట్ చేసామనండి. కట్ చేసిన మామిడికాయలన్నీ మామిడికాయ కొట్టే ఆయన దగ్గర తీసుకొని వెళ్ళామన్నమాట. ఆయన అన్నీ నీట్గా కట్ చేశారు. మొత్తం 6 కేజీల ముక్కలు అయ్యాయండి. సన్నగా కట్ చేశారనమాట ముక్కల్ని. మళ్ళీ ఆ ముక్కల్ని బ్యాగ్లో పెట్టుకొని నీట్గా ఇంటికి తీసుకొని వచ్చామన్నమాట. చిన్న చిన్న ముక్కలు కట్ చేసామన్నాను కదండి. ఆ ముక్కల్ని మంచి బట్టతో తుడిచి కొంచెం సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టాము. ఈలోపు మా అత్తయ్య ఆవాలు మెంతిపిండి పొడి చేసిందనమాట. ఈ పొడి ఎలా చేసిందంటే, ముందుగా ఆవాలు మెంతులు మంచిగా నీళ్ళల్లో కడిగిందనమాట. తర్వాత ఎండబెట్టేసింది. లైట్ ఫ్లేమ్లో ఇవన్నీ బాగా వేయించిందనమాట. వేయించాక మెత్తగా మిశ్రమం చేసిందనమాట. ఆవాలు మెంతులు కొన్ని ఎల్లిపాయలు కూడా ఒలిచి పెట్టామన్నమాట. పచ్చడిలో కొన్ని ఎల్లిపాయలు కూడా వేయాలి. కొన్ని ఎల్లిపాయలు దెబ్బలు అలాగే వేసాం. కొన్నేమో ఈ ఆవాలు మెంతిపిండి మిశ్రమంలో కొన్ని కచ్చా పచ్చాగా వేసామన్నమాట. ఇదిగోండి, ఈ 6 కేజీల ముక్కలు అయ్యాయన్నమాట. ఇది వచ్చేసి కేజీ డబ్బా అన్నమాట. ఈ 6 కేజీల ముక్కలకి మా అత్తయ్య ఈ పాల డబ్బా 3 పాల డబ్బాల ఉప్పు, 3 పాల డబ్బాల కారము, 3 పాల డబ్బాల ఆవు పిండి మెంతిపిండి వేసిందనమాట. కారం వచ్చేసి ఇంట్లోనే పట్టించిందండి. ముందుగా ఎండుమిరపకాయలు తీసుకొని వచ్చిందనమాట. అవి ఎండలో పెట్టాక గిన్నెకి ఇచ్చి అవన్నీ పౌడర్ చేసుకుందనమాట. కారం వచ్చేసి ప్యాకెట్లో చేసిస్తారనమాట గిన్నె వాళ్ళ దగ్గరికి వెళ్తే. ఇందులో కొన్ని ఎల్లిపాయలు కూడా వేసిందనమాట. కారము ప్యాకెట్లో ఎందుకు వేసి ఇచ్చిందంటే, తడి తగలకుండా ఉండటానికండి. మళ్ళీ కారం పాడైపోతుంది కదా, అందుకని. ఆ కారాన్ని కూడా మనం ఇందాక 3 పాల డబ్బాల ఉప్పు, 3 పాల డబ్బాల ఆవాలు మెంతిపిండి వేసాం కదండి. అందులో ఈ 3 డబ్బాల కారం కూడా వేసిందనమాట. కొంచెం ఇందాక మనం వెల్లుల్లిపాయ ఆవాలు మిశ్రమం ఉంది కదండి, అది కూడా కొంచెం అందులో వేసిందనమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి పాల డబ్బా అనమాట. ఈ పాల డబ్బాతోనే ఉప్పు కారము ఆవాలు మెంతిపిండి వేసిందనమాట అత్తయ్య. తర్వాత ఈ ఉప్పు కారము ఆవాలు మెంతిపిండిని మంచిగా కలిపిందనమాట. కొన్ని వెల్లిపాయలు కచ్చపచ్చగా తరుముకున్నాం కదండి, అది కూడా అందులో వేసిందనమాట. బాగా కలుపుకోవాలన్నమాట ఉంటలు లేకుండా. తర్వాత వేరుశనగ ఆయిల్ అండి, కర్నూలు వాడిది పచ్చిదే వాడతామన్నమాట. కొంతమంది వేడి చేసి చల్లారింది వాడతాము, కానీ అంత టేస్ట్ ఉండదు. పచ్చిదే వాడితే టేస్ట్ ఉంటుందన్నమాట. ఇలా ఒక పెద్ద బౌల్లో కారం వేసామన్నమాట. ఆయిల్ వేసాం కదా, కొంచెం పసుపు కూడా వేసాము. ఆ ముక్కలు కూడా కొన్ని ఇందులో వేసామన్నమాట. ముక్కలు ఆయిల్లో ఎందుకు డిప్ చేసామంటే, మంచిగా ఉప్పు కారం దానికి పడుతుంది అనమాట. అందుకనే ఈ ముక్కలన్నీ ఆయిల్లో డిప్ చేసామన్నమాట. డిప్ చేశాక కొన్ని ముక్కలుగా ఆ మిశ్రమంలో వేసాము. ఉప్పు కారం కలుపుకున్నాం కదా, అందులో వేసామన్నమాట. తర్వాత ఈ ముక్కలన్నీ అయిపోయాక ఆయిల్ ఉంటుంది కదండి, ఇంకా కొంచెం ఆయిల్ అందులో వేసామన్నమాట. ఈ 6 కేజీల మామిడికాయ పచ్చడికి మాకు మొత్తం 1.5 లీటర్ ఆయిల్ పట్టిందండి. కొంచెమేమో 1 లీటర్ దాకా ఆయిల్ ఇలా గిన్నెలో వేసుకొని ఆ ముక్కలకి పట్టించామండి. తర్వాత అదంతా అయిపోయాక పెద్ద డబ్బాలో వేసుకున్నాం కదండి ముక్కలు, ఆ ముక్కల పైన కొంచెం ఆయిల్ కూడా వేసాము. అంతే అండి, ఎంతో ఈజీగా నోటికి ఊరించేలాగా మామిడికాయ పచ్చడి తయారైపోయిందండి. మీ అందరికీ అర్థమైందనుకుంటాను మామిడికాయ పచ్చడి ఎంత ఈజీగా పెట్టుకున్నామో కదా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చక్కరిష్ట యూట్యూబ్ ఛానల్.